హలో ఎవర్స్, నేను మీ దిశధర్మ లంకేష్ మాట్లాడుతున్నాను. ప్రస్తుతం ఈ వీడియోలో మనకి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి, అలాగే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత అనేది ఏ విధంగా ఉంటుంది, అలాగే మనకి ఏప్రిల్ 2వ వారంలో అకాల వర్షాల ముప్పు ఏ జిల్లాలకు నమోదవుతుంది, అలాగే మనకి అక్టోబర్ 2వ వారంలో మనకి తుఫాన్ అనేది ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ తుఫాన్ వచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందా, లేదా మనకి ఇతర రాష్ట్రాల వైపుగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. తుఫాన్ గురించి ఈ వీడియోలో చివరన అందిస్తాను, తప్పక చూడండి. అలాగే ముందుగా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్రస్తుతం ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి పొడి వాతావరణం అనేది కొనసాగుతుంది. అలాగే మనకి ఎక్కడ వర్షాలు అనేవి నమోదవడం లేదు. కాబట్టి మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి పొడిగాలు వీచే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మనకి రానున్న రోజుల్లో ఎండల తీవ్రత అనేది అత్యధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని మనం గత వీడియోలో చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి ఎండల తీవ్రత అనేది అత్యధికంగా నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. 38 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి వేడిగాలు అలాగే ఎండల తీవ్రత అనేది అత్యధికంగా నమోదయ్యే అవకాశాలు అయితే 100% అయితే కనిపిస్తున్నాయి. మనకి ముఖ్యంగా మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ, రాయలసీమ జిల్లాలో మనకి ఎండల తీవ్రత అనేది అత్యధికంగా నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ ఈ జిల్లాలో మనకి 38 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేవి కొన్ని భాగాల్లో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, జోగులాంబ, గద్వాల్ జిల్లా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రాజన్న, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో కూడా మనకి 40 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే మనకి తెలంగాణ రాష్ట్రంలో కనిపించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, తుని, యానం, రంపచోడవరం, సోంపేట, టెక్కలి, పలాస, బొబ్బిలి, పాలకొండ, రాజం, గజపతి నగరం, చింతలవలస ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి 38 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మనకి రాయలసీమ జిల్లాలో కూడా మనకి ఎండల తీవ్రత అనేది అత్యధికంగా నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి రాయలసీమ జిల్లాలో కూడా మనకి ఎండల తీవ్రత అనేది అత్యధికంగా నమోదయ్యే అవకాశం అయితే 100% అయితే కనిపిస్తుంది. కాబట్టి మనకి రాయలసీమ జిల్లా వ్యాప్తంగా మనకి 38 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేవి రాయలసీమ జిల్లాలో నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి మన ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎండల బారి పడకుండా తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవడం మంచిది. కాబట్టి మనకి రానున్న రోజుల్లో ఎక్కువగా అంటే రేపటి నుంచి మనకి కొన్ని భాగాల్లో వడగాలు వీచే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి తగును జాగ్రత్తలు అనేవి తీసుకోవడం మంచిది. మనకి మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లో మనకి అకాల వర్షాలు అనేవి నమోదవుతాయని మనం గత వీడియోలో చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి మార్చి నెలలో మనకి అకాల వర్షాలు అనేవి నమోదయ్యాయి. ఏప్రిల్ మొదటి వారంలో కూడా మనకి అకాల వర్షాలు, అలాగే 2వ వారంలో కూడా మనకి అకాల వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పై మ్యాప్ చిత్రం ప్రకారం మనకి ఏప్రిల్ 4వ తారీఖున రాయలసీమ జిల్లాలో కొన్ని భాగాలకు మనకి అకాల వర్షాల ముప్పు అనేది మరలా ఉండే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. మనకి తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య ఈ జిల్లాలో మనకి ఆకాశం మేఘావృతమై ఉన్న మనకి నంద్యాల, అనంతపురం, సత్యసాయి, కర్నూలు ఈ జిల్లాలో మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు. తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి 4, 5 తేదీల్లో మనకి పై మ్యాప్ చిత్రం ప్రకారం మనకి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులు వర్షాలు అనేవి అకాల వర్షాలు అనేవి ప్రారంభమయ్యే అవకాశం అయితే మరలా ఏప్రిల్ మొదటి అలాగే 2వ వారంలో కనిపిస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మనకి 7, 8, 9 తేదీల్లో నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ అలాగే విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, తుని, యానం, రంపచోడవరం, సోంపేట, టెక్కలి, పలాస, బొబ్బిలి, పాలకొండ, రాజ్యం, గజపతి నగరం ఈ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ మాత్రమే కొన్ని జిల్లాలకు మాత్రమే అకాల వర్షాల ముప్పు అనేది మరలా 2వ వారంలో కనిపించే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి వర్షాలు అనేవి ఈ అకాల వర్షాలు అనేవి మనకి ఏప్రిల్ మొదటి అలాగే 2వ వారంలో మనకి అకాల వర్షాల ముప్పు అనేది ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. అప్పటిదాకా ఎండల తీవ్రత అనేది విపరీతంగా నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పై మ్యాప్ చిత్రాన్ని ఒకసారి పరిశీలిస్తే మనకి రానున్న రోజుల్లో అంటే మనకి ఏప్రిల్ 2వ వారంలో ఒక అల్పపీడనం లేదా తుఫాను ఏర్పడే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ తుఫాన్ అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. ఎందుకంటే సహజంగా మనకి మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లో మనకి తుఫాన్లు అనేవి ఏర్పడతాయి. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా తక్కువగా నమోదవుతాయి. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే ఈ తుఫాన్ ప్రభావం వల్ల 100% అయితే ప్రస్తుత వాతావరణంలో కనిపించడం లేదు. ఈ తుఫాన్ యొక్క గమనము దిశ ఏ గుండా ప్రయాణిస్తుంది అంటే ఇది బంగ్లాదేశ్ లేదా ఒడిస్సా, బర్మా వైపుగా వెళ్ళే అవకాశాలు అయితే ఈ తుఫాన్ అనేది మనకి ఏప్రిల్ 2వ వారంలో కనిపిస్తుంది.
ఈ తుఫాన్ ప్రభావం అనేది మన ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి ప్రభావం అనేది చూపించే అవకాశం అయితే ప్రస్తుత వాతావరణంలో కనిపిస్తుంది. కాబట్టి ఒకవేళ మన దిశ మార్చుకుని మన ఆంధ్రప్రదేశ్ వైపుగా వస్తే కనుక మీకు త్వరలో వెంటనే అప్డేట్ అనేది యూట్యూబ్ ఛానల్లో వీడియో అనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది. మన ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రానికి మనకి తుఫాన్లు అనేవి ఎప్పుడు ఏర్పడతాయి అంటే మనకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలల్లో మనకి అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లు అనేవి బలపడి మనకి వర్షాలు అనేవి నమోదవడం జరుగుతుంది. కాబట్టి మనకి మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లో మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి తుఫాన్లు అనేవి రావు. ఒకవేళ వచ్చినా మనకి పై రాష్ట్రాలకు వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రానికి ప్రస్తుత వాతావరణంలో ఎటువంటి వర్షపాతం అనేది తుఫాన్ వల్ల 100% అయితే లేదు. కాబట్టి మనకి ఏప్రిల్ మొదటి వారం అలాగే రెండో వారంలో మనకి అకాల వర్షాలు అనేవి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లో కనిపించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చూద్దాం, మనకి ఇంకా సమయం ఉంది కాబట్టి రానున్న రోజుల్లో ఈ తుఫాను ఎటువకుండా ప్రయాణిస్తుంది అన్న దాని గురించి కూడా మనం ట్రాక్ చేసి రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను. వాతావరణ పరిస్థితులను ఎవరు అంచనా వేయలేరు, ఎందుకంటే ఒక్కసారిగా వాతావరణం మారుతుంది. కాబట్టి మన వాతావరణంలో ఎటువంటి మార్పులు వచ్చినా మనం ఎవరు వాతావరణ శాఖ వాళ్ళు కూడా చెప్పలేరు. కాబట్టి మనం రానున్న రోజుల్లో ఈ తుఫాన్ గురించి ట్రాక్ చేసి రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది. ముందుగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.